పవన్ మరియు సాయి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరోజు సాయి పవన్ వాళ్ళ ఊరు వచ్చి పవన్తో ఇలా అంటున్నాడు. పవన్, ఇక్కడ చుట్టూ చూస్తే అన్ని కొండలే కనబడుతున్నాయి. నిజంగా ఈ ఊరిలో చూడడానికి ఏమైనా ఉందా? అప్పుడు పవన్ ఇలా అంటున్నాడు. సాయి, ఈ కొండలే మన ఊరికి కాపలాదారులు. కానీ మన్యం అంటే కేవలం కొండలు కాదు. ఇక్కడ ప్రతి మూలలో చరిత్ర ఉంది, ప్రతి రాయిలో సాంప్రదాయం ఉంది, ప్రతి మనసులో ఆతిథ్యం ఉంది. చూడు, ఇది తోటపల్లి బ్యారేజ్. నీటితో నిండిన ఈ జలాశయం మన పంటలకు జీవం పోసే ప్రాణహిత. ఉదయం సూర్యకాంతి కిరణాల్లో మెరుస్తూ కనిపిస్తే నిజంగా ప్రకృతికి ఒక ఆభరణంలా ఉంటుంది. ఇది తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ గంటలు మోగితే ప్రతి హృదయంలో భక్తి జ్వాలలు రగులుతాయి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది మన ఊరి ఆధ్యాత్మిక హృదయం. ఇది అడ్డాపుశిల శివాలయం. కాలానికి సాక్ష్యంగా నిలిచిన ఈ దేవాలయం ప్రతి రాయి చరిత్ర చెబుతుంది. ఇక్కడ శాంతి, ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం మనసును పూర్తిగా మంత్రముగ్ధం చేస్తుంది. ఇక ఇక్కడ పండగలు, జాతరలు ఇవి మన ఊరికి జీవం. మన వంటకాలు ప్రతి రుచిలో మనసు నింపే ఆతిథ్యం. ఇక్కడ ప్రజలు నవ్వుతూ ఆహ్వానిస్తారు, మనసుతో దగ్గరవుతారు. పరాయి వారు కూడా ఇక్కడ ఇంటివారే అవుతారు. ఇవన్నీ విన్నాక సాయి ఆనందంగా, పవన్, నిజం చెబుతున్నాం, ఇది కేవలం ఒక ఊరు కాదు, ఒక అనుభవం. అప్పుడు పవన్ గర్వంగా, ఇదే మా పార్వతీపురం మన్యం. ప్రకృతి, సంస్కృతి, వారసత్వం కలిసిన పవిత్ర భూమి. ఒకసారి చూసిన వారు ఎప్పటికీ మరిచిపోలేని